కూటమి పాలన మొదలైన తర్వాత రాజకీయ కక్ష సాధింపులు అసాధారణ రీతిలో కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పరులే టార్గెట్ గా ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారు. లోకేష్ చెప్పినట్లుగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇది ఎంత దాకా పోయింది అంటే జగన్ పాలనలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారులను కూడా వదిలిపెట్టకుండా హింసిస్తున్నారు. గత టీడీపీ పాలనా కాలంలో జరిగిన స్కామ్లను వెలికి తీయటంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను నేడు తీవ్రంగా వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బాబు పాలన ఆయన నియంత్రణలో లేదని, గత బాబు పాలనకు నేటి పాలనకు తేడాలను గమనించిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న రాజకీయ కక్ష సాధింపులపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీలో ఇంతకు ముందున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి, ప్రస్తుతం పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ టైంలో ఎవరిని పడితే వారిని అడ్డగోలుగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు తక్కువే. అన్ని ఆధారాలు ఉంటేనే పూర్తి విచారణ తర్వాతే అరెస్టులు చేసేవారు. అయినా తెలుగుదేశం పార్టీ నేతలు అవన్నీ అక్రమ కేసులంటూ దబాయించి మరీ ప్రచారం చేసేవారు. న్యాయ వ్యవస్థలో టీడీపీకి ఉన్న పట్టు కూడా అప్పట్లో వారికి బాగానే ఉపకరించిందన్నది పలువురి అభిప్రాయం. మరి ఇప్పుడు చూడండి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు ఇష్టారాజ్యంగా వైసీపీ నేతలు శ్రేణులపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అదేమంటే రెడ్ బుక్ ఎఫెక్ట్ అని చెబుతున్నారు. ఈ క్రమంలో వారికి నచ్చని పోలీస్ అధికారులను కూడా వదిలిపెట్టకపోవడం హైలైట్ అని చెప్పాలి. తాజాగా సీనియర్ పోలీస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసిన వైనం సంచలనమైనదే. 2014 టర్మ్లో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్లను ఆధారసహితంగా పట్టుకోవడంలో ఆయనది కీలక పాత్ర అన్న అభిప్రాయమే ఈ కక్షకు కారణమన్న భావన ఉంది. ఆంజనేయులు అరెస్టుకు ముందు తెలుగుదేశం మీడియా ఈనాడులో ఒక కథనం వచ్చింది. ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని, వారికి సలహాలు ఇస్తున్నారని ఆరోపిస్తూ ఓ కథనాన్ని ఇచ్చింది. సడన్గా ఈ స్టోరీ ఎందుకు వచ్చిందా అని ఆలోచించే లోపల ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసిందన్న వార్త వచ్చింది. స్వతంత్ర ముసుగులో ఒక వర్గానికి కొమ్ముగాస్తుండే మీడియా, రాజకీయ పార్టీ ఏకమై పాలన చేస్తే అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను మోసగారిగా పేరొందిన ఒక నటి చేసిన ఆరోపణల ఆధారంగా అరెస్ట్ చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఏపీ ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని, ఐపీఎస్, ఐఏఎస్ వర్గాల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అధికార వర్గాల్లో భావన ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కార్ మొండిగా ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో మరో 2 పోలీసు అధికారులు ముందస్తు బెయిల్ పొందగా, ఆంజనేయులు ధైర్యం ఏమిటో కానీ తనను అరెస్ట్ చేస్తారని తెలిసినా ఆయన అందుకు సిద్ధపడ్డారంటేనే తాను తప్పు చేయలేదన్న విశ్వాసంతో ఉన్నారని అర్థమవుతుంది కదా. తాను టీడీపీకి సరెండర్ కాకుండా జైలుకైనా వెళ్తానని ధైర్యంగా నిలబడ్డ అధికారి ఇటీవలి కాలంలో చరిత్రలో కనిపించలేదు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని ఏపీ ప్రభుత్వం ఆయన్ను జైలుకు పంపించింది. డీజీపీ స్థాయి కలిగిన అధికారిని అరెస్ట్ చేసిన టైమింగ్ కూడా గమనించదగిందే. ఒకవైపు అమరావతిలో 44,000 ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న కూటమి ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విశాఖలో విలువైన భూములను పరిశ్రమల పేరుతో రూపాయికి, అర్ధ రూపాయికి కొందరికి కట్టబెట్టడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. 2 నెలల క్రితం రిజిస్టర్ అయిన ఉర్సా అనే కంపెనీకి ఏకంగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కేటాయించాలని తలపెట్టడం కూడా పెద్ద వివాదంగా మారింది. వీటన్నిటిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో యూరప్ నుంచి చంద్రబాబు నాయుడు తిరిగి రాగానే ఈ అరెస్టులు జరగడం కూడా గమనించదగ్గ విషయమే. ప్రభుత్వం పరపతి కోల్పోతున్నప్పుడు ఇలాంటి వ్యూహాలు అమలు చేయడంలో చంద్రబాబు దిట్ట అన్న పేరు ఉంది. ఇప్పుడు వీరు చేస్తున్న చర్యలను పరిగణలో తీసుకుంటే 2014 టర్మ్లో అప్పట్లో కీలకమైన అధికారులుగా ఉన్న పలువురిపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి ఉండవచ్చు. ఉదాహరణకు పుష్కరాల స్నానం చేసినప్పుడు తొక్కిసలాట్లో రాజమండ్రి వద్ద 29 మంది మరణించిన ఘట్టం, తిరుమలలో 20 మంది ఎర్రచందనం కూలీలు ఎన్కౌంటర్ అయిన విషయం, తదుపరి విపక్షంలో ఉండగా కందుకూరు, గుంటూరు వంటి చోట్ల జరిగిన తొక్కిసలాట్లపై చంద్రబాబుతో సహా కొంతమంది పోలీసు అధికారులపై కూడా కేసు పెట్టి ఉండవచ్చు. కానీ జగన్ ప్రభుత్వం అలా చేయలేదు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారంలో ఒక పోలీస్ అధికారి పాత్రపై పలు అభియోగాలున్నాయి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఆయనపై కేసు పెట్టి ఉండవచ్చు కదా. ఆ పని జగన్ ప్రభుత్వం చేయలేదే. వేరే ఆరోపణలపై ఆయన్ను సస్పెండ్ చేస్తేనే చాలా పెద్ద ఘోరం జరిగినట్లు ప్రచారం చేశారే. సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై, పలువురు వైసీపీ నేతలపై అరాచక పోస్టింగులు పెట్టినా టీడీపీ వారికి ఏమీ కాలేదు. చంద్రబాబు అధికారంలో రాగానే వైసీపీ వారిపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. కానీ కేవలం వైసీపీకి అనుకూలంగా
కారణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు ఎందుకు వస్తున్నాయంటే అది రెడ్ బుక్ పాలనని చెబుతున్నారు. చంద్రబాబుతో సహా కొందరు టీడీపీ ప్రముఖులపై గత ప్రభుత్వ టైంలో కేసులు పెట్టలేదా, అరెస్టులు చేయలేదా అని కొందరు ప్రశ్నించవచ్చు. చంద్రబాబుపై కేసులు పెట్టడానికి ముందు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో ఈడీ మొదట కేసు పెట్టింది. ఆ తర్వాత ఏపీసీఐడి కేసు తీసుకుంది. మరికొన్ని కేసులైతే సిబిఐ దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని జగన్ ప్రభుత్వం తెలిపినా మేనేజ్ చేశారో లేక మరో కారణమో తెలియదు కానీ కేంద్రం అందుకు సిద్ధపడలేదు. ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం మనోభావాల పేరుతో మరో పేరుతో ఒకే తరహా ఫిర్యాదును అనేక పోలీస్ స్టేషన్లలో పెట్టడం, నిందితులను 100 కిలోమీటర్లు తిప్పి వారిని అనారోగ్యం పాలు చేయడం వంటి ఘటనలు చూస్తే ఈ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించడం లేదన్న భావన కలుగుతుంది. చంద్రబాబు ఎంతో అనుభవజ్ఞుడు. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని ఆయనకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో కూటమి వేడిపోతే ఎదురయ్యే పరిణామాలు తెలియనంత అమాయకుడేమీ కాదు. అయినా సర్కారును ఇంత అరాచకంగా నడుపుతున్నారంటే ప్రభుత్వం చంద్రబాబు కంట్రోల్లో లేదన్న అభిప్రాయం కలగదా?